ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జనవరి 15 నుండి జనవరి 31 వరకు జరుగు ఈ గోచారాన్ని తీసుకుంటున్నాం. రెండవ పక్షం. ఈ రెండవ పక్షంలో తీసుకున్నట్లయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వృషభం, అలాగే శని భగవంతుడు కుంభం, నెక్స్ట్ రాహు వచ్చేసి మీనం, కేతు వచ్చేసి కన్య, రవి భగవానుడు వచ్చేసి మకరం. ఇక్కడ 21వ తేదీ నుండి మిథునంలోకి కుజుడు వక్రకుజుడు, 24 నుండి ఒకటి మకరంలోకి బుధుడు, ఈ యొక్క 28వ తేదీ జనవరి నుండి మీనంలోకి శుక్రుడు వెళ్తున్నారు. ఇది గోచారం. చంద్రుడు వచ్చేసి మనకు తులారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు ధనస్సులో ఉన్నారు. ఈయన 24వ తేదీ సింహ ధనస్సు వేడి మకరంలోకి వెళ్ళి బుధాదిత్య యోగంలో ఉంటారు. అలాగే ఈ యొక్క నెక్స్ట్ శుక్రుడు మీనంలోకి వెళ్తాడు. అంతవరకు మీనంలో 28 వెళ్ళే వరకు ఈయన కుంభంలో శనితో కలిసే ఉంటారు. ఈ విధంగా ఉంది గోచారం. ఇప్పుడు తీసుకున్నట్లయితే మన ఛానల్లో, మన ఆశ్రమంలో మనము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ. వీటిని కావాల్సిన వాళ్ళు స్కూల్స్ అయినా సరే, ఏదర్ గ్రూప్స్ అయినా సరే, ఈ విలువైన సమాచారం మాకు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. థెరపిస్ట్ నేను. అలాగే నేను ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో యోగా ఎగ్జామినర్గా పనిచేశాను. అలా చేసిన తర్వాత నేను రిజైన్ చేసి మూడింటి వాటిపైన కృషి చేశాను. ఇప్పుడు తీసుకున్నట్లయితే మీరు ఇవన్నిటిపైన ఒక అవగాహన కోసం ఎక్కువ థెరపీ ఇస్తాను నేను. జనరల్ క్లాస్ ఒకటి ఉంటుంది, థెరపీ అన్నీ చాలా గ్రూప్ సెక్షన్లలో ఉంటాయి. ఎనీ డిసీజ్కి నేను థెరపీ ఇవ్వగలను. నా పైన భరోసా వదలండి. మీకు మ్యూజిక్ థెరపీ ఇస్తాను, యోగా థెరపీ ఇస్తాను. అలాగే అస్ట్రాలజీ పరంగా మీరు ఏమైనా శాంతులు చేసుకోవాల్సినవి ఉంటే చేపిస్తాను. నెక్స్ట్ తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే మీకంటూ ఒక జీవిత ఆశయాన్ని మీరు నిలబెట్టుకోవటానికి బృహస్పతి మీకు బాగా హెల్ప్ చేస్తాడు. ఎందుకు? మీకు తులారాశి, తులాలగ్నం వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు అష్టమంలో ఉన్నాడు. 6, 8, 12 అధిపతులు ఒకరి ప్లేస్లో ఒకరుంటే యోగిస్తారు. కాబట్టి ఈ సంవత్సరం బృహస్పతి మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేసిన వాడు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తులారాశి, తులాలగ్నం వారికి బృహస్పతి గోచారాన్ని బట్టి తీసుకున్నట్లయితే దత్తాత్రేయ దర్శనాన్ని చేసుకుంటే ఇంకొంచెం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. సిబ్లింగ్స్ తోటి మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ నుంచి మీరు బయటపడాలంటే కొంచెం లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోండి. కొంచెం పిల్లల విషయాలలో మీకు విభేదాలు ఎత్తే అవకాశాలు ఉన్నాయి తులారాశి, తులాలగ్నం వారికి. 5th హౌస్ ప్లానెట్, 4th, 5th హౌస్ ప్లానెట్ అయినటువంటి శని భగవంతుడు మీకు 6లోకి వెళ్తాడు. అంతవరకు కొంత జాగ్రత్త వహించండి. 5thలో వివాహ కార్యక్రమాలు పోస్ట్పోన్ అవ్వటం, కొంచెం జీవితంలో మీకు ఇబ్బందులు కావడం, పిల్లల ద్వారా ఇబ్బందులు, అసలు మిమ్మల్ని వారు పట్టించుకునే స్థితిలో కూడా ఉంటారు. అంతటి దయనీయమైనటువంటి వ్యవస్థను మీరు ఫేస్ చేసే అవకాశం ఉంది. తర్వాత నెమ్మదిగా కాలం సద్దుమణుగుతుంది. గోచారం ఈ యొక్క మార్చి 29లో చాలా వరకు 4 రాసులు మారుతాయి. అలాగే కుజుడు కూడా కొంత స్టేబుల్గా ఉంటాడు. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అది ఏ విషయాలలో జరుగుతుందని తీసుకున్నట్లయితే సప్తమం సొసైటీలోనూ, జీవిత భాగస్వామితోనూ. నెక్స్ట్ వచ్చేసి మీ రాశిలో మీకు కూడా కొంత స్టేబుల్గా ఉండే అవకాశం గోచరిస్తుంది. బృహస్పతి మీకు అష్టమంలోకి రావడానికి తులారాశి వాళ్ళకు 6వ ఇంటి అధిపతి చక్కగా బాగుంటుంది. అందరు అష్టమ గురువు బాగోదంటారు. అష్టమ గురువు కాదు, ఆయన ఆధిపత్యాన్ని తీసుకొని మనం బేరేజ్ వేసుకోవాలి. తృతీయాధిపతి 6వ ఇంటి అధిపతి 8లో ఖచ్చితంగా యోగించి తీరాల్సిందే. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి. అలాగే శత్రు రుణరోగ ఒత్తిడి నుంచి మీరు బయటపడగలుగుతారు. కొంచెం జీవితం పైన ఆశ మీకు కలుగుతుంది. 6వ ఇంట్లోకి శని వెళ్తున్నాడు మార్చి తర్వాత. చక్కగా ఉంటుంది జీవితం. మీరు అనుకున్నవన్నీ అమర్చుకుంటారు. కొంచెం మీకు తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి భగవానుడు చతుర్థంలో కేంద్రంలో ఉన్నాడు.
ఇక్కడ కూడా మీకు లాభాన్ని కలగజేసే అవకాశం ఉంది తల్లిదండ్రుల ద్వారా. తులాలగ్నం తులారాశి వారికి. నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు వ్యయంలో ఉన్నాడు. తద్మూలకంగా మీకు దైవభక్తి పెరుగుతుంది. నెమ్మదిగా పుణ్యక్షేత్ర దర్శనాలు, కొన్ని ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవటం, కొంచెం మీడియా పరంగా కూడా స్పిరిచువల్ గ్రోత్ పెంచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. జీవితం అంటే ఏంటి అనే ఒక లెసన్ మీకు అర్థమవుతుంది. తద్మూలకంగా మీలో మీరే మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుంటూ చక్కగా మిమ్మల్ని మీరు మంచి బాటలో వేసుకుంటారు. అమౌంట్స్ సేవింగ్ చేసుకుంటారు. మీకు మెంటల్గా కొంచెం స్టెబిలిటీ వస్తుంది. కొంచెం తారతమ్యాలు ఏంటో తెలుసుకోగలుగుతారు. ప్రతిజ్ఞలు పట్టుదలలు వదిలేస్తారు. కొన్ని గోల్డ్ కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, వాహనాలు కావచ్చు, అవన్నీ పర్చేజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీకు పంచమంలో శుక్రుడు ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడు? జనవరి 28 వరకు అక్కడే ఉంటాడు. తదుపరి ఈయన మీకు 6వ ఇంట్లోకి వెళ్తాడు. ఆ 2 డేస్ మీకు యోగించేది లేదు. 2 డేసే కాదు, నెక్స్ట్ పక్షంలో మీకు ఆయన యోగించే అవకాశం తక్కువగా ఉంటుంది. రాహువుతో ఏర్పడతాడు, కానీ ఆయన మీకు ఉచ్చలేక వస్తున్నాడు. కంగారు పడకండి. చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఇస్తాడు, మనీ ఇస్తాడు. శత్రు రుణరోగ ప్రాబ్లమ్స్ కూడా కలిగించిన తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి శుక్రుని ద్వారా. కుజుడు వచ్చేసి మీకు ఈయన 3వ ఇంటి అధిపతి, సప్తమాధిపతి. ముందే చెప్పుకున్నట్టుగా జీవిత భాగస్వామితోనూ కొంచెం ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. తండ్రి గారి హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీకు కొంచెం సపోర్టింగ్గా ఉండే వాళ్ళందరినీ కూడా మీరు గమనిస్తూ మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకున్నట్లయితే మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఎంతో దూరంలో లేవు. లక్ష్మీ పారాయణ చేయండి, లక్ష్మీ దీపారాధన చేయండి. నెమ్మదిగా ఇంకా మీకు బాగా సపోర్ట్ చేసే అవకాశం. పెద్దవాళ్ళ సపోర్ట్ మీకు అతీతం, అనంతం. దీని నుంచి మీరు బయటపడడానికి, అన్ని సమస్యల నుంచి వారి సపోర్ట్ మీకు చాలా బలంగా ఉంటుంది. సిబ్లింగ్స్ సపోర్ట్ కూడా మీకు ఆనందాన్ని కలగచేస్తుంది. అన్యోన్యంగా ఉంటారు. చక్కని జీవితాన్ని ముందు ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.